పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం. దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సమగాః ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యస్యాంతం న విదుః సురాసురగణాః దేవాయ తస్మై నమః. విపదో నైవ విపదః సంపదో నైవ సంపదః అంటారు. అంటే విపత్తు ఒక విపత్తు కాదు, సంపద నాకు సంపద కాదు. విపత్తు అంటే ఏమిటి తెలుసా అండి? నేను మహాత్ముణ్ణి, ఆ పరమాత్ముని స్మరించడమే విపత్తు. సంపద అంటే ఏంటి? ఆ పరమాత్మమయమై బ్రతకడమే నాకు సంపద. విపదో నైవ విపదః సంపదో నైవ సంపదః అంటారు. కాబట్టి ఇక్కడ కూడా కృష్ణుడు అదే ఓరియంటేషన్ ఇస్తూ నిరాశీహి యత చిత్తాత్మ త్యక్త సర్వ పరిగ్రహ శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. స్వామి, అలాంటి వాడు ఈ లోకంలో ఎలా బ్రతుకుతాడండి? అంటే కాంప్రమైజ్ అయిపోయి బ్రతుకుతాడా వాడు? అంటే కాంప్రమైజ్ అయిపోవాలి కదా వాడు. కాంప్రమైజ్ అవ్వడు. ఏం తెలుసా? శ్రీ భగవానువాచ యదృచ్ఛాలాభ సంతుష్టః ద్వంద్వాతీతో విమత్సరః సమసిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. ఇక్కడ గొప్ప ఈ శ్లోకం ఫస్ట్ లైన్ లో ఒక మాట చెప్తున్నారు. యదృచ్ఛా లాభ సంతుష్టః. యద్ రిచ్చా అంటే యత్ ప్రాప్తేన సంతుష్టః. ఏది వాడికి దొరికితే దాన్ని వాడు ప్రసాదంగా స్వీకరిస్తాడు, సంతృప్తి పొందుతుంటాడు. యదృచ్ఛా లాభ సంతుష్టః ద్వంద్వాతీతో విమత్సరః. ఒకసారి మేమందరం కూడా అమర్నాథ్ వెళ్ళాం కొంతమందితో. అమర్నాథ్ వెళ్తే ఒక చోట బాగా చీకటి పట్టింది, మబ్బు, వర్షం పడిపోతుందేమో అనేటువంటి గాబరా. ఏమి లేదు, ఆకలిగా ఉంది. ఆకలిగా ఉంటే అబ్బా ఏదైనా ఒకటి దొరికితే చాలా బాగుండు అనుకున్నాం. అక్కడ మిలిటరీ వాళ్ళందరూ ఉంటారు, బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఉంటారు. అందులో ఒక మిలిటరీ అతను ఏంటంటే పాపం నా దగ్గర ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి వచ్చాడు. ఆయనకి పాపం బాగా ఆకలేస్తుంది, నీరసం అయిపోతుంది, డ్రౌజీనెస్ వచ్చేస్తుంది, ఆయన కళ్ళు తిరిగి పడిపోతాడేమో అనిపించేస్తుంది, షుగర్ లెవెల్స్ కూడా డౌన్ అయిపోతాయి. ఆయన దగ్గర ఏమి లేదు తినడానికి, చీకటి, చలిగా ఉంది. వెంటనే ఈ ఆర్మీ అతను వచ్చాడు. ఏమిటి ఇలా అయిపోతున్నారంటే, పాప అతను ఏం తినలేదండి, అతనికి ఏమీ లేదు, పాపం ఏం తినడానికి లేదన్నాను. వెంటనే అతను జేబులో నుంచి చేయబెట్టి ఇలా బయటికి తీస్తే రొట్టెలు వచ్చాయి. ఎలా ఉన్నాయంటే బాగా ఎండిపోయినాయి. ఇది రొట్టెలంటే మనం చపాతీ రోటీ అంటారు కదా, అది వాళ్ళకి వేసి ఇచ్చేస్తారు, వాళ్ళు తిరుగుతూ ఉంటారు, అవి పాప ఎండిపోతుంటాయి అనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని టీలో ముంచుకొని దాన్ని తినేసి వెళ్ళిపోతారు వాళ్ళు. పాపం వాళ్ళు రక్షించేవాళ్ళు, ఇవన్నీ చూసుకుంటే కుదరదు అక్కడ. అలాగనే ఇతనికి ఎండు రొట్టెలు ఇచ్చారు. బాగా ఆలోచించండి, ఎండు రొట్టెలు ఇవ్వగానే నేనన్నాను, ఆయన ఏం తింటారండి, ఆయనకు అసలే కడుపు ఆకలిగా ఉంది, కళ్ళు తిరిగి పడిపోతుంది, ఎండు రొట్టెలు ఆయన ఎక్కడ కొరక్కలేదంటే ఆయన అన్నాడు, స్వామి అది కూడా పోగొట్టకండి బాబు, అదన్నా ఇప్పించండి నాకు అన్నాడు. వెంటనే ఇది ఎలాగండి ఏమిటనంటే, ఆ మిలిటరీ అతని దగ్గర ఏంటంటే అక్కడ పక్కన దూరంగా చూస్తే కొద్దిగా వేడి నీళ్లు కాస్తూ ఉన్నారు. అది ఒక కుండ లాంటిది, చిన్న పెడతలాగా ఉంది, దాంట్లో పోసి పట్టుకొచ్చాడు అతను. అందులో ఈ రొట్టె ముంచుకుని మెత్తబడిన తర్వాత తిన్నాడు. ఆయన అన్నాడు, అమ్మయ్య చాలా బాగుంది అన్నాడు, ప్రాణం నిలబడింది అన్నాడు. బాగా ఆలోచించండి, ప్రాణం కాపాడుకునేదానికి, జీవితం గడవడానికి, మన ప్రాణం హాయిగా గడవడానికి మనకు భగవంతుడు ఇచ్చినటువంటి అన్నము, ఒక కూర, ఒక మజ్జిగ, ఒక పచ్చడి చాలండి. కానీ ఈరోజు మనం పెళ్లి అనే ఒక పేరు చెప్పి ఈరోజు 108 రకాలు తయారు చేసి అందరినీ పిలిచి వాళ్ళు తిన్నది తిన్నట్టు తినంది తిన్నట్టు పాడేసి దాన్ని నాశనం చేస్తున్నారు. అందుకనే నా దగ్గరికి అడిగారు, ఇక్కడ అందరూ ఉన్నారు పెద్దవాళ్ళందరూ, ఈరోజు కోర్టులలో ఏ కేసులు ఎక్కువగా పెండింగ్ ఉన్నాయని అడగండి. మిగతా ఈ క్రిమినల్ కేసులన్నీ తక్కువ, అన్ని విడాకుల కేసులే. మొత్తం కేసులు ఏదైనా కోర్టులో పెండింగ్ ఉన్నాయంటే విడాకుల కేసులే, మొత్తం 99 కేసులు అవే. ఎందుకు తెలుసా అండి? అన్నం బ్రహ్మ. ఆ అన్నాన్ని
పెళ్లిలో 10 మంది కడుపు నిండా తిని దీవించి వెళ్ళాలి. కానీ ఈరోజు ఎవరికి తినే ఓపిక లేదు, వచ్చే ఓపిక లేదు, తిన్న తర్వాత కదిలే ఓపిక లేదు, ఏమీ లేదు. అలా 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 అన్ని 108 రకాలు. ఆయన 108 పెట్టాడు, నేను 120 పెట్టాలి. ఈయన 120 పెట్టాడు, నేను 150 పెట్టాలి. ఇన్ని పెట్టి పెట్టి ఆఖరికి ఏం చేస్తున్నారు? అన్ని పాడు చేస్తున్నారు. ఎన్ని పాడైపోతున్నాయి. ఇన్ని తిన్నది తిన్నట్టు అంతా పడేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, చూడండి మనం ఏం చేస్తున్నామనంటే ఇది మహా అధర్మం. ఇది అన్నాన్ని మన కళ్ళ ముందే పారేస్తున్నాం. మనం ఆఫ్టర్ ఆల్ అన్నం అనుకుంటాం. గుర్తుపెట్టుకోండి, ఆ అన్నమే నేను తింటే, నాలో అది ధాతువు అయితే, ఆ ధాతువు ఒక స్త్రీ గర్భంలోకి వెళితే అదే ఒక జీవి అవుతుంది. కాబట్టి నేను పుట్టడానికి మా నాన్న తిన్న అన్నమే కారణం. ఈరోజు మనం పారేసే అన్నంలో ఎంతమంది జీవరాశుల్ని ఎంతమందిని మనం హింసిస్తున్నాం. కాబట్టి అంత అన్న దూష్యం జరుగుతుంది. కాబట్టి ఎక్కడైతే అన్నం దూషింపబడిందో అక్కడ వ్యవస్థ నాశనం అవుతుంది. అందుకని ఇన్ని విడాకులు ఈరోజు మన భారతదేశంలో ఆగాలి అనంటే మీరు మళ్ళీ పంక్తి భోజనం పెట్టి 100 మందినే పిలుచుకోండి. 10,000 మందిని పిలిచి పెద్ద ఆర్భాటం చేయక్కర్లేదు. 100 మంది వచ్చి హాయిగా పూర్వం రోజుల్లో పులిహార, బూరెలు, ఇప్పుడు అవన్నీ ఎక్కడున్నాయండి? అన్నీ పోయాయి. మొత్తం అంతా పులావ్, బిర్యానీ, అవి ఆ పేర్లు వింటుంటేనే కోఫ్టా, ఏమిటో అర్థం కావట్లేదు. ఒకడు అన్నాడు, స్వామి మా పెళ్లిలో బ్లాక్ మ్యాజిక్ పెట్టామన్నాడు. నువ్వే బ్లాక్ మ్యాజిక్ గడివి, నీ పెళ్లిలో మళ్ళీ ఇంకో బ్లాక్ మ్యాజిక్. ఇది ఏమిటి? వాట్ యూ పీపుల్ ఆర్ డూయింగ్ ఐ డోంట్ నో. ఒక పెళ్లి పేరిట 108 రకాలు పెడుతున్నాం. పాపం ఆ రోజు నిజంగా ఆలోచిస్తే తినేవాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే తినలేరు. వీళ్ళంతా వడ్డించేస్తారు, పాడేస్తారు. అక్కడ అంత కుప్పలు కుప్పలు అన్నం పడిపోతుంది. మీరు చూడండి, ఒక పెళ్లి అయిన తర్వాత కళ్యాణ మండపాల్లో పెళ్లికి ఆకులు కాదు అన్నమే పెద్ద కుప్పగా పడిపోతుంది. అటువంటి పెళ్లిళ్ళు ఎక్కడైనా నిలబడుతున్నాయి? ఇప్పుడు ఆలోచించింది. కారణం మనమే మన వ్యవస్థని నాశనం చేసుకుంటున్నాం. మనకు అవసరం లేదంతా. ఏమిటి, పెళ్లికి పిలిచారు, చక్కగా పులిహార పెట్టారు, బూరెలు పెట్టారు, పచ్చడి పెట్టారు, కూరలు పెట్టారు, పప్పు పెట్టారు, సాంబారు, రసం, మంచి అప్పడాలు, వడియాలు సాంప్రదాయంగా పెట్టండి. ఇది ఒక ఆయన అన్నారు, స్వామి బఫే అంటే, బఫే అంటే ఏంటంటే షార్ట్ ఫామ్ ఆఫ్ బఫెలో ఈజ్ బఫే. బఫెలోకి షార్ట్ ఫామే బఫే అంతే. అంతేకాదు మనం పెళ్లి కార్డులు కొడతాం. చూడండి మన డబ్బు ఎలాగ దుర్వినియోగం అవుతుందో. ఒక పెద్ద వ్యక్తిని పిలవాలంటే దానికి పెద్ద కార్డు, వీడు వచ్చినా రాకపోయినా పర్లేదనుకుంటే వీడికి ఒక పోస్ట్ కార్డు. నువ్వు ఆ తారతమ్యాలు చేయొద్దండి అసలు. ఎందుకంటే ఆ పెళ్లికి వచ్చి మన పిల్లల్ని ఆశీర్వదించేటువంటి ఆశీర్వచనాల్లో తారతమ్యాలు ఉండవు. వాళ్ళు వచ్చిన ఆ పిల్ల బాబు చల్లగా ఉండాలని ఆశీర్వదిస్తారు, వీళ్ళొచ్చిన ఆశీర్వదిస్తారు. ఇన్ఫాక్ట్ పాపం ఇతనికి టైం కుదరకపోవచ్చు, ఆ టైంకి రాలేకపోవచ్చు, కానీ మీరు పోస్ట్ కార్డు రాసి పడేస్తారు చూసారా, వీడు వస్తే వస్తాడు, చస్తే చస్తాడని. వాడు మీ పెళ్లికి ఎక్కడి నుంచో పరుగులు తీసుకుంటూ వచ్చి వెయిట్ చేసి పెళ్లి పూర్తయ్యేదాకా ఉండి వాళ్ళు దీవించిపోతాడు. వాళ్ళు హ్యాట్స్ ఆఫ్ ఫర్ దట్ కల్చర్. మనం గౌరవించవలసినటువంటి సంస్కారాలన్నింటినీ పక్కకు పాడేసుకుంటున్నాం. ఈరోజు మనం ఏదో ఒక మబ్బులోకి వెళ్ళిపోతున్నాం, ఏదో ఒక ఊహల్లోకి వెళ్ళిపోతున్నాం. భౌతికతకే ఎక్కువ వాల్యూ ఇచ్చేసి భౌతికంగా మన యొక్క జీవన శైలి అంతా మారిపోతుంది. అందుకనే ఇక్కడ కృష్ణుడు అంటున్నాడు, మన భారతీయ సంస్కృతి ఆధ్యాత్మికతకు మరలవలసినటువంటి సంస్కృతి కానీ భౌతికంగా పరుగులు తీసే సంస్కృతి కాదు. అందుకనే ఎదురిచ్ఛా లాభ సంతుష్ట ద్వంద్వాతీత విమత్సర. ఇక్కడ బాగా చూడండి, లాభ సంతుష్ట విమత్సర. దొరికిందని పొంగిపోవడం కానీ దొరకలేదని కుంగిపోవడం కానీ ఇది రెండు ఆ వ్యక్తిలో ఉండదు. కాంప్రమైజ్ ఎప్పుడు అవ్వాలి? నేను కుంగిపోతే నన్ను నేను నచ్చ చెప్పుకొని కాంప్రమైజ్ అవ్వాలి. నేను కుంగిపోతే నన్ను నేను నచ్చ చెప్పుకొని కాంప్రమైజ్ అవ్వాలి. ఇక్కడ ఒక సాధకుడు ఆ సాధన చేసినటువంటి స్థితిలో ఉన్నవాడికి పొంగడం ఉండదు, కుంగడం ఉండదు. ఎందుకని? వాడి సమస్థితిలో వాడు ఉంటాడు. వాడి సమత్వాన్ని వాడు కోల్పోడు. ఆ స్థితిలో ఉన్నప్పుడు కాంప్రమైజ్ అయి బ్రతకడు వాడు. ఏది వచ్చినా ఈశ్వర ప్రసాదంగా భావిస్తాడు, ఏది దొరికినా వాడికి ఈశ్వర అనుగ్రహంగా స్వీకరిస్తాడు. బాగా ఆలోచించండి. ఆ స్థితిలో ఉన్నటువంటి వాడు సమసిద్ధావ సిద్ధౌచ
కృత్వాపి న నిబధ్యతే. ఆ స్థితిలో ఉన్నటువంటి వాడు కర్మలు అనేటువంటివి ఎలా జరుగుతాయనంటే సహజ కర్మలు అయిపోతాయి. వాడు నడుస్తున్న అది పూజ అయిపోతుంది, వాడు మాట్లాడుతున్న అదొక స్తోత్రం అయిపోతుంది, వాడు నడుస్తుంటే ప్రదక్షిణం అయిపోతుంది, వాడు ఏం చేసినా పూజ అయిపోతుంది. అందుకనే అంటారు యద్యత్ కర్మ కరోమి తత్తద్ అఖిలం శంభో తవారాధనం. నేను అనుకున్నాను ఈ శ్లోకానికి శంకరాచార్యులు వారు ఇలా రాశారు కదా, ఏది చేసినా అది నీకు పూజ అయిపోవాలి పరమేశ్వర అన్నప్పుడు నేనే పరమేశ్వరుణ్ణి అయితే కానీ నేను ఏది చేసినా పూజ అయిపోదు. అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి నేనే ఆ పరమేశ్వరుణ్ణి అయిపోవాలి, అప్పుడే నేను చేసే ప్రతిదీ పూజ కాదు. కాబట్టి ఆలోచించండి ఒక్క భావన, నేను ఏది చేసినా పూజగా మారాలి అని అంటే నాలో ఆ పరమేశ్వర అనుభవం అనేటువంటిది నిలబడితే ఏది చేసినా పూజ అయిపోతుంది. బాగా ఈ కాన్సెప్ట్ ని మనం అర్థం చేసుకుంటే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ కోణాన్ని చెప్తూ శ్రీ భగవానువాచ గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసః యజ్ఞాయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే. ఇక్కడ ఒక సాధకుడిగా పరివర్తన చేయడానికి ఒక మంచి ఒక బేస్, ఒక కుషనింగ్ ఇస్తున్నారు ఆయన. గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసః. ఒక వ్యక్తి కనుక వాస్తవాన్ని గుర్తించడం మొదలు పెడితే, ఒకటి చూడండి, ఒక వాస్తవం అనేటువంటిది లోకాన్ని మీరు చూడండి, లోకంలోని అనుభవాలను చూడండి, మిమ్మల్ని దానికి కోరిలేట్ చేసుకోండి. ఈ లోకంలో మీరు ఏ అనుభవంతో సంతృప్తి పొంది ఇక మళ్ళీ అది అక్కర్లేదు అని అనగలిగేది ఈ లోకంలో ఒకటి. ఈ లోకంలో ఒక్క సంఘటన, ఒక్క సందర్భం, ఒక్క సన్నివేశం, ఒక్క వ్యక్తి, లేకపోతే ఒక్క పదార్థం, ఒక్క వస్తువు ఏదైనా మిమ్మల్ని పరిపూర్ణుల్ని చేసి సంతృప్తి చేసి ఇక మీకు దేని మీద ఆధారం లేకుండా హాయిగా నిరాధారంగా హాయిగా నిశ్చేష్టగా మీరు ఉండగలిగేటువంటి ఒక్క అంశం ఈ లోకంలో ఏదైనా ఉందా? ఒక్కటే. ఈ లోకంలో అటువంటిది లేదు. ఇన్ఫాక్ట్ అటువంటిది ఏదైనా ఒకటి ఉందేనంటే దాని గురించి ఈ వాటికి చాలా పెద్ద తతంగం అయిపోయింది. ఒక్కటే ఆత్మతృప్తి, ఒక్కటే పరిపూర్ణమైన తృప్తినిస్తుంది. ఆత్మజ్ఞానం ఒక్కటే పరిపూర్ణ తృప్తినిస్తుంది. ఒక్కసారి నేను ఇది అంటున్నానని మీరు వినేయక్కర్లేదు. డోంట్ నాడ్ యువర్ హెడ్ జస్ట్ బికాజ్ ఐ సెడ్. ఒక్కటి ఆలోచించండి, ఈ లోకంలో నాకు పరిపూర్ణతనిచ్చింది ఏమిటి, నాకు పరాకాష్ఠను చూపించగలిగింది ఏమిటి, ఏది పొందితే చాలు ఐఎమ్ కంప్లీట్, దట్స్ ఇట్ అనిపించగలిగింది ఈ లోకంలో ఏది ఒకటి ఉంది. ఇక మళ్ళీ మీకు దాని మీద ఆధారం లేకుండా, ఆశ్రయం లేకుండా, నిర్హేతుకంగా మీకు మీరు ఇండిపెండెంట్ గా ఆనంద స్థితిలో ఉంచగలిగింది ఏదైనా ఒకటి ఉందా ఈ లోకంలో? ఒక్క మీరు తప్ప. ఉపనిషత్ అంటుంది, గీత అదే అంటుంది, అర్జున ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి నవారే పత్యుః కామాయ పతి ప్రియం భవతి ఆత్మనస్తు కామాయ పతి ప్రియం భవతి. ఒక ఆయన అన్నారు, స్వామి నాకు నా భార్య అంటే చాలా ఇష్టం అన్నాడు ఆయన. నీ భార్య నీకు ఇష్టమే ఎప్పుడు? నీకు ఆవిడ ఇష్టంగా ఉంది కాబట్టి. నీ భర్త నీకు ఇష్టం ఎందుకు? అతను నీకు ఇష్టంగా ఉన్నాడు కాబట్టి. నీ కొడుకు నీకు ఇష్టం ఎందుకు? అతను నీకు ఇష్టంగా ఉన్నాడు కాబట్టి. అలాగనే నీ గురువు ఇష్టం ఎందుకని? నువ్వు చెప్పిందల్లా నీ గురువు గారు వింటున్నారు కాబట్టి. డబ్బులు దాచుకోమంటే దాచుకున్నారు, డబ్బులు కావలసినప్పుడు తీసిస్తున్నారు. కాబట్టి ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి నవారే పత్యుః కామాయ పతి ప్రియం భవతి. బాగా ఆలోచించండి. నాకు ఏదైనా ఒకటి ఇష్టత లేకపోతే నేను దాన్ని ప్రేమించలేను. నాకు ఇష్టత అంటే ఏంటి? నన్ను సంతృప్తి పరచగలగాలి, అప్పుడే నాకు అది ఇష్టత. నన్ను సంతృప్తి పరిస్తే నాకు ఇష్టం, అప్పుడు నేను దాన్ని ప్రేమిస్తాను. నన్ను సంతృప్తి పరచకపోతే నాకు అది అయిష్టం, నేను దాన్ని ముట్టుకోను. అంటే ఇక్కడ బేసిక్ ఫండమెంటల్ గా నేను సంతృప్తిగా ఉంటేనే నాకు అది సంతృప్తినిస్తుంది, నేను ఆనందంగా ఉంటేనే నాకు అది ఆనందాన్ని ఇస్తుంది. నాకు ఆనందమైతే అది నాకు ఇష్టం. కాబట్టి ఈ లోకంలో గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణి కూడా మార్చేస్తున్నాం మనం అందుకనే. బికాజ్ నేను అడిగింది ఆయన ఇవ్వలేదని. మతాన్ని మార్చేస్తున్నాం అందుకనే. ఎందుకని? ఆ మతంలో నాకేం పెద్దగా రాబడి ఉండట్లేదు. ధర్మాన్ని మార్చేస్తున్నాం మనం అందుకనే. కారణం ఆత్మనస్తు కామాయ, నాకది లేదు అంతే, దట్స్ ఇట్, ఐ డోంట్ వాంట్ ఇట్. కాబట్టి ఇక్కడ కృష్ణుడు అంటున్నాడు, దాని గురించి ఆలోచించక ఇప్పుడు గడప బయట వదిలే, గడప లోపలికి రా, నీలో రా, నీవెవరు, నీవై ఉన్నటువంటి ఆ తత్వాన్ని గుర్తించడానికి ఇక్కడ ఒక యజ్ఞాన్ని చెప్తున్నారు ఆయన. ఆ యజ్ఞక్రియను చెప్తున్నారు. దాన్ని గుర్తించడానికి మొట్టమొదట మనిషికి ఒక రకమైనటువంటి అసంగత అనేటువంటిది కావాలి.
అంటే ఐడెంటిఫికేషన్ అయిపోయి, మనం ఐడెంటిఫై అయిపోయి, శరీరంతో మమేకమైపోయి, భౌతికంగా వ్యాపించి మనం విశ్వ చైతన్యమై ఈ కాస్మిక్ కాన్షియస్ నుంచి నేను ఒక ఎంటిటీ క్రియేట్ చేసుకుని, నేను అని ఒక ఎంటిటీ క్రియేట్ అయ్యి దాని శరీరం అంతా వ్యాపించుకుని ఈ శరీరాన్ని తీసుకుని ప్రపంచంలోకి వెళ్ళి ఇది అదేని మనం. అందుకనే రమణ మహర్షి దగ్గరికి ఒక ఆయన వెళ్ళారు, నాకు శాంతి కావాలి, నాకు శాంతి కావాలి అన్నారు. ఆయన అన్నారు, ఊరికినే ఉండయ్యా అన్నారు. ఆయన సుమ్మా ఇరప్ప అన్నారు. వీడికి అర్థం కాలేదు. ఆయన అన్నారు, ఊరికినే ఉంటే శాంతి, నువ్వు మేలుకోగానే నీలో ఒక ఉపాధి మేలుకుంది, ఒక ఎంటిటీ, ఒక సపరేట్ ఎంటిటీ క్రియేట్ అయింది. ఆ ఎంటిటీని నిలబెట్టుకోవడం కోసం మనం నానా గుద్దులు గుద్దుకుంటున్నాం, తలకాయ బద్దలు కొట్టుకుంటున్నాం. నేను అనే ఆ ఈగోని నిలబెట్టుకోవడం కోసం, నేను అనే ఆ అహాన్ని రాత్రి పడుకునేదాకే నిలబెడతాం. అది ఆ నిద్రపోతే మళ్ళీ అది పడిపోతుంది. ఈ నాటకం ఏంటంటే ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునేదాకా ఆడే నాటకానికి మనం గందరగోళం చేసుకుంటున్నాం. పుట్టుటయు నిజము, పోవుటయు నిజము, మేలుకోవడం నిజం, నిద్రపోవడం నిజం. అయితే మేలుకోవడాన్ని నిజమన్నారు, పడుకోవడాన్ని నిజమన్నారు, పుట్టడాన్ని నిజమన్నారు, చావడాన్ని నిజమన్నారు. ఎందుకన్నారు అని అంటే, పుట్టడం వరకే మనం అందరం యాక్సెప్ట్ చేస్తాం, చచ్చిపోవడం అంటే ఒప్పుకోం. పుట్టడాన్ని అందరూ యాక్సెప్ట్ చేస్తాం. పుట్టాలి పుట్టాలని కోరుకుంటాం, చావాలి చావాలని కోరుకోం. పుట్టాలి అనే కోరిక ఎంత నిజమో వాడు చావడం కూడా అంతే నిజం. దానికి ఒక క్లైమాక్స్ ఉంది. కాబట్టి ఇది నిజమైతే, ఇది సత్యమైతే ఇది కూడా సత్యం. కాబట్టి పుట్టింది చావుకి బాగా ఆలోచించింది. పుట్టుక ఒక బిందువు, మరణం ఇంకొక బిందువు. ఈ రెండింటిని కలిపి గీసేదే గీత. అది ఎలా బ్రతకాలో నేర్పించిందే భగవద్గీత. జన్మ ఒక బిందువు అయితే, మరణం ఇంకొక బిందువు అయితే, ఈ బిందువుని కలిపి గీస్తే అది గీత. వాట్ ఈజ్ ఎ లైన్? కనెక్టింగ్ టూ డాట్స్ ఈజ్ ఎ లైన్. రెండు బిందువుల్ని కలిపితే ఒక గీత అవుతుంది. ఆ గీతని మన ఇష్టం వచ్చినట్టు గీసుకుంటే పిచ్చి గీత అవుతుంది. ఈయన సహాయం తీసుకుని గీస్తే భగవద్గీత అవుతుంది. అందుకే గీతాసు గీతా కర్తవ్య కి మన్యై శాస్త్ర విస్తరై. కాబట్టి ఇప్పుడు ఒక అవగాహన కలగాలి మనిషిలో. ఎలాంటి భావనతో నా యొక్క జీవితాన్ని నేను అవగాహన చేసుకుంటూ బ్రతకాలి. అందుకే ఇక్కడ ఈ శ్లోకం చెప్తున్నారు, బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. ఇది అందరికీ తెలిసి ఈ శ్లోకం, చాలా మంది అందరూ చెప్పుకుంటుంటారు. కానీ ఈ శ్లోకానికి జస్ట్ ఒక లైన్ చెప్పి విడిచిపెడతాను. నేను ఎప్పుడు ఇంగ్లీష్ లో ఒక మాట అంటుంటాను, క్లోజ్ యువర్ ఐస్, సీ ద గాడ్ ఇన్ మెడిటేషన్. ఓపెన్ యువర్ ఐస్, సీ ద వెరీ సేమ్ గాడ్ ఇన్ ది క్రియేషన్. మనం కళ్ళు మూస్తే భగవంతుడు కనపడాలి, కళ్ళు తెరిచిన భగవంతుని దర్శించగలగాలి. అంటే భగవంతుని చూడడానికి నా కళ్ళనేది నిమిత్తం కాకూడదు. భగవంతుడే ఉండగలిగితే కళ్ళు మూసినా పరమాత్ముడే, కళ్ళు తెరిచినా పరమాత్ముడే. కళ్ళు మూసి లోపల చూడగలగడం పరమాత్మ, బయటికి కళ్ళు తెరిస్తే దృష్టిం జ్ఞానమయీం కృత్వా పశ్యేత్ బ్రహ్మమయం జగత్. నా దృష్టిలో కనుక చిన్న ఆ కాగ్నిటివ్ చేంజ్ క్రియేట్ అవ్వగలిగితే, నా ఆలోచన సరళిలో కనుక చిన్న మార్పు తీసుకురాగలిగితే ఈ సృష్టి అంతా నాకు పరమాత్మగానే కనిపిస్తుంది, లేకపోతే నాకు పదార్థంగానే కనిపిస్తుంది. శ్రీ భగవానువాచ గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసః యజ్ఞాయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే. ఇక్కడ మూడు ఆస్పెక్ట్స్ ఆఫ్ ఒక భావాన్ని మంచి మూడు కోణాల్లో నుంచి మనకు ఆయన అందిస్తూ, గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసః, మూడు అంశాలు చెప్తున్నారు ఆయన. సంగః గతః యస్మాత్, ఎవడి నుండి అయితే సంగము అనేటువంటిది లేదో, అంటే ఐడెంటిఫికేషన్ లేదో, అంటే ఆ ఐడెంటిటీ లేకుండా, ఆ కర్తృత్వము అనేటువంటిది లేకుండా, నేను అనేటువంటి వైయక్తికత లేకుండా అఖండ చైతన్యమై ఆ పరమాత్మ చైతన్యమే ఉంటూ ఆ కదిలే సంకల్పాలు కూడా ఎలా ఉంటాయనంటే, లోపల మనకు ఒక అనుమానం రావచ్చు, స్వామి ఆ నేను అనేది లేకుండా కేవలం శుద్ధ చైతన్యంలో సంకల్పాలు ఎలా ఉంటాయి అనంటే, ఒక సముద్రం ఉంది, అఖండంగా ఉంది సముద్రం, అనంతంగా కనిపిస్తూ ఉంది. ఆ సముద్రంలో ఒక అల వస్తే
అది సముద్రానికి ఒక బ్యూటీ. అలాగనే నాకు సంకల్పం వస్తే బంధం, అదే ఈశ్వర సంకల్పం అయితే, ఈశ్వర ఇచ్చ అయితే అది లోక కళ్యాణం అయిపోతుంది. లోక కళ్యాణం అవ్వాలి అని అంటే అది ఈశ్వర సంకల్పమే అవ్వాలి, కానీ జీవ సంకల్పం అయితే లోక కళ్యాణం కానే కాదని. జీవుడు అనంటేనే వైయక్తికత, ఉపాధిగత భేదం. ఆ ఉపాధికమైనటువంటి దోషాలన్నీ ఉంటాయి. వాడు లోక కళ్యాణం కోసం సంకల్పించిన ఎక్కడో ఒక చోట అహంకారం స్పృశిస్తుంది, మమకారం టచ్ అవుతుంటుంది. మళ్ళీ అందులో వర్గము, వర్ణము, కులము, జాతి, మతము, లింగము, వయస్సు, అది ఇది అన్ని భేదాలు తయారైపోతాయి, పరిచ్ఛిన్నతలు వస్తాయి. ఆ కర్మ లోక కళ్యాణానికి కారకత్వం కానే కాదు. మరి అది సమిష్టి సంకల్పం అవ్వాలి, అది ఈశ్వర సంకల్పం అవ్వాలి, పరమాత్మ సంకల్పం అవ్వాలి అని అంటే లోపల నేను అనేటువంటి ఆ 2 అక్షరాలకి ఉనికి పడిపోవాలి. అక్కడ ఆ పడిపోయినప్పుడు పరమాత్మ చైతన్యమే ఉంటుంది. ఆ చైతన్య స్థితిలో కదిలే సంకల్పము లోక కళ్యాణం, విశ్వ కళ్యాణం అవుతుంది. అందుకే ఇక్కడ గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసః అన్నారు. అంటే నేను అనేటువంటి దాని యొక్క భావమే లేకుండా, అది ఉన్నప్పటికీ కూడా దగ్ధ బీజవత్ అంటారు భాష్యంలో. అంటే ఒక విత్తనం మనకి ఎవరో ఇచ్చారనుకోండి, చాలా బాగుందండి, ఇది చాలా మంచి ఫ్రూట్ ఈల్డ్ అవుతుంది, ఈ చెట్టు కనుక వస్తే మీ ఇంటి పెరట్లో వేసుకోండి అన్నారనుకోండి, ఇది బాగా డ్రై అయిన తర్వాత వేయండి అన్నారనుకోండి. మనం ఏం చేసాం, అబ్బా ఇది డ్రై అయ్యేదాకా వెయిట్ చేయాలా అని చెప్పి మనం ఏం చేసామంటే హాయిగా సిమ్ము హైలో పెట్టి స్టవ్ ఈ సీడ్ అందు మీద పెట్టి బాగా డ్రై చేశాం. ఏమవుతుంది, బాగా కాల్చామనుకోండి విత్తనాన్ని, అది తీసుకెళ్లి పెరట్లో వేసి ఎన్ని సంవత్సరాలు బ్రహ్మ శతైరపి 100 మంది బ్రహ్మలు మారినా కూడా చెట్టు రాదు. ఎందుకని, దాన్ని చంపాం మనం. దాంట్లో బీజం ఉందే కానీ బీజ శక్తి లేదు. అలాగనే జీవం ఉంటుందే కానీ జీవశక్తి లేదు. ఎందుకని, ఇక నేను అనేటువంటి భావమే అక్కడ పూర్తిగా కాలిపోయింది. ఎలాగా, జ్ఞానావస్థిత చేతసః, ఆ జ్ఞానము అనేటువంటి స్థితిలో నేను అనేటువంటి దానికి ఉనికి లేదు, ఉండేది పరమాత్ముడే. వాసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభ, ఉండేది పరమాత్ముడే, నేను అనే దానికి ఇక్కడ ఉనికి లేదు. ఈ స్థితిలో నేను అనేదానికి ఉనికి లేనటువంటి ఒక పరమార్థ స్థితి కలుగుతుంది. पाहि राम प्रभो पाहि राम प्रभो पाहि भद्राद्रि वैदेहि राम प्रभो. శ్రీరామనామం పరమ పవిత్రమైనది. చైత్ర శుక్ల నవమి శ్రీరామనవమిగా ప్రసిద్ధి చెందింది. అన్ని రామాలయాలలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ శ్రీరామనవమి రోజు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కొన్ని ప్రత్యేక కార్యక్రమాలను ప్రేక్షకులకు సమర్పిస్తోంది. ఉదయం 7 గంటలకు సంపూర్ణ రామాయణం. ఆ శ్రీరామచంద్రుడు నరుడుగా వెలిసినటువంటి నారాయణోత్తము యొక్క దివ్యమైనటువంటి జీవిత గాథ శ్రీమద్ రామాయణం. శ్రీ హనుమాను గురుదేవులు నాయగా పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. 7:30 వడువూర్ శ్రీ కోదండరామస్వామి ఆలయ దర్శనం. 8:30 శ్రీమద్ వేదాంత దేశకులు రచించిన రఘువీర గద్యం. 10 గంటలకు భద్రాచలం నుండి శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణం ప్రత్యక్ష ప్రసారం. 2 గంటలకు చలనచిత్ర దృశ్యాలతో సీతారామ కళ్యాణం. 6 గంటలకు నాద నీరాజనం కార్యక్రమంలో శ్రీ మల్లాది సూరిబాబుచే రామ సంకీర్తనలు.
నీ పదారవిందము నిదానముగా నీ పదారవిందము సదానం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేస్తుంది. అశేష జనావళి చూసి ఆనందించండి. సహజ సుహృద గురు స్వామి శిఖ జోనకరయ శిరమాని సోపచితాయి అఘాయివుర అవసిహూయితహాని గురువులు, ప్రభువులు, స్నేహితులు మన మేలు కోరేవారు చేసే ఉపదేశాలను శిరసావహింపని వారికి హాని కలుగుతుంది. అలా వినని వారు తరువాత పశ్చాత్తాపపడవలసి వస్తుంది. సంత్ తులసీదాస్. జై గోవింద. విశ్వశ్రేయస్సుకై విశాఖపట్టణంలో శ్రీ మహాలక్ష్మి యాగం. షోడశ శ్రీ మహాలక్ష్మి యాగ సంకల్పులు శ్రీ 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 త్రిదండి శ్రీరామచంద్ర రామానుజీయర్ స్వామి వారిచే మార్చి 29వ తేదీ నుండి ఏప్రిల్ 5వ తేదీ వరకు. వేదిక ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్, మద్దెలపాలెం, విశాఖపట్నం. ప్రజలందరూ ఆహ్వానితులే. యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతా యదగ్రే సర్వవేదాశ్చ తులసీ త్వాం నమామ్యహం. తేషాం ఆయతం తరణం భవేత్ సుభిక్షం క్షేమం ఆరోగ్యం పుణ్యవృద్ధి ప్రజాయతే. பர்வத்த வாசிக்க வாசிக்க அத பாராயணம் பண்ணோம்னா எத்தனையோ நன்மை ஏற்படும்.